ప్రెస్ మీట్ పెట్టింది. స్కూల్స్ గురించి, ప్రభుత్వ స్కూల్స్ గురించి ఈవిడ మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. నారా లోకేష్ గారు, మీరొక ఫెయిల్డ్ విద్యాశాఖ మంత్రి, మీరొక ఫెయిల్డ్ మంత్రి. మొన్న జరిగినటువంటి ఘటన నిజంగా బాధాకరము. మన్యం జిల్లా సాలూరులో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థి పేరు అరుణ్ తేజ. ఆ అబ్బాయి చదువుకుంటుండగా ఆ అబ్బాయి పైన గోడ కూలిపోయి ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. చదువుకోవడానికి స్కూల్కి వచ్చాడు. ఇంటికి మాత్రం ఆ అబ్బాయి మృతదేహం వెళ్ళింది. దీనికి కారకులు ఎవరు? అసలు పిల్లలు చదువుకునే చోట కనీస సదుపాయాలు ఉండవా? కనీస జాగ్రత్తలు తీసుకోరా? ఇది అక్కడ ఉండేటువంటి అధికారుల నిర్లక్ష్యం కాదా? ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు? 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి, బోల్డంత భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ అబ్బాయి విగత జీవిగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరాల్సిన పరిస్థితి వచ్చిందే. దానికి కారణం మీరు కారా? అందుకే చెప్తున్నా నేను, నారా లోకేష్ గారు, పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు, మీరు ఒక మాటలు మాట్లాడితేనే సిప్పులతో కొట్టాలనిపిస్తుంది. చెప్పిన సబ్జెక్ట్ అంతా బాగానే ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం అంతా బాగానే ఉంది. మధ్యలోని పేర్లు పెట్టేవనుకో, లోకేష్ అని లేదంటే లీకేష్ అని పేర్లు పెడితే మేము కూడా నేను బెట్టింగ్ రాని అనొచ్చు, లేదంటే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, వాటితో కూడా పిలవచ్చు. మన బతికి అంతా మనం అంతే మాట్లాడాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇవాళ స్కూల్స్ గురించి మీరు అంతా కూడా అంత విధంగా మాట్లాడుతున్నారు కదా. మరి గత 5 ఏళ్ల కాలం పాటు మేము ప్రభుత్వ స్కూల్స్ అన్నింటినీ కూడా మాడిఫై చేసేసాము, నాడు నేడు అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాము, ఎరగ తీసేసామని చెప్పేసి డప్పు కొడతారు కదా. మరి మీ హయాంలో ఎందుకు చేయలేదు? ఏం చేశారండి మీ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో? మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది, సరే 2 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పేసి అంటున్నామే, దానికి కూడా ఒప్పుకుంటాం. అలాంటి సంఘటన జరగకూడదు, దురదృష్టవశాత్తు జరిగింది. సంఘటన జరిగింది. మరి గత 5 ఏళ్ల కాలం పాటు మీరు అధికారంలో ఉండి నాడు నేడు పేరుతో మేము ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా మళ్ళీ రీమాడిఫై చేసామండి, మళ్ళీ మేము పునర్నిర్మించాం, దానికి హంగులు దిద్దాం, రంగులు వేసాం, ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి భజన చేసే మీరు మరి ఎందుకయింది అలాగా? అంటే మీ హయాంలో ఏమీ చేయలే, ఊరికే పైకి రంగులు వేసి డబ్బులు తినేసారా? నాడు నేడు పేరుతో కేవలం పాఠశాలలకి రంగులు వేసి డబ్బులు తినేసారా? మరి దానికి కారణం ఏంటి? మరి గత ప్రభుత్వం కూడా చెప్పాలి కదా సమాధానం. మీరు అధికారంలో ఉన్నారు కదా. ఇలాంటి పనికి మాల లాజిక్లు చెప్పకూడదు. ప్రతి దాన్ని కూడా మనం రాజకీయం చేయాలి. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోయినా సరే అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాలనే ప్రయత్నాలు ఎక్కడైనా కానీ ఆపుకుంటే బాగుంటుంది. నువ్వు ఎంత నీ బతికి ఎంత శ్యామల. నేను మొన్నటిదాకా 10కి 15కి ఆ బెట్టింగ్ యాప్లని లేదంటే ఇంకోటని చిల్లరగా ఉన్న అన్నింటిని కూడా ప్రమోట్ చేసుకుని బతికిన దానివి. ఇవాళ నువ్వు నారా లోకేష్ గారిని విమర్శించే అంత స్థాయి వచ్చేసిందా నీకు? పైగా పేర్లు పెట్టడం ఒకటి. విమర్శించవచ్చు, మేము కాదనట్లా, నువ్వు పేర్లు పెట్టద్దు. మనకున్న పేర్లు అంటే నీకున్న పేర్లు నేను ఇక్కడ చదివినిపిస్తే గుండె ఆగుద్ది నీకు. అంత మంచి పేరు ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో అది తెలుసుకోవాలి ఫస్ట్. అనవసరమైన ప్రేలాపన వద్దు, విమర్శలాగే ఉండాలి. మన పెద్ద తోపు కదా అని చెప్పేసి అని ఇలాంటి పోరంబోకు మాటలు మాట్లాడకూడదు. ఇవాళ మనకి జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధిని చేసేసాడు, మనం ఎక్కడికో వెళ్ళిపోయాము, ఇలాంటి డైలాగులు కొట్టొద్దు. పట్టుమని 10 నిమిషాల పాటు ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడమంటే దాని గురించి మనం వెళ్ళాం. కానీ ఎప్పుడు మాట్లాడినా వీళ్ళ విధానాలు ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చాలా బాగా చేసేసాడు, ఏం చేసాడో చెప్పరు, ఎవరు చెప్పరు. శ్యామలాన అంతే, చేసేసాడు, ఏం చేశాడు? ఏమీ చేయలే. మీరు డైలాగులు, ఈ భజన కార్యక్రమాలు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. డిఎస్సి మీద పోరాటాలు అన్నారు కదా, మరి వెళ్ళొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు వెళ్ళట్లేదు అని అడుగుతున్నావు. దానికి సమాధానం చెప్పు. ఇవాళ నువ్వు ఇంత బాధపడిపోతున్నావు కదా, రైట్, నీ బాధలో అర్థం ఉంది. ఒక విద్యార్థి చనిపోయాడు, నీ బాధలో అర్థం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అమర్నాథ్ గౌడ్ అని చెప్పేసి అని సేమ్ 10వ తరగతి పిల్లోడే, ఆయన కూడా 10వ తరగతి పిల్లోడే. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త పాము వెంకటేశ్వర రెడ్డి ఏదో పేరు, మొత్తానికి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి ఈ 10వ తరగతి చదివి అమర్నాథ్ గౌడ్ వెళ్ళి ఆ పాము వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తిని ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి అడిగాడు, ఎందుకు ఏడిపిస్తున్నామా ఎక్కనని చెప్పేసి అని. అలా అడిగాడని చెప్పేసి అని దారి కాచి అతనితో పాటు ఇంకొక 2-3 స్నేహితులు కలిసి అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి పిల్లోని కొట్టి చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అతను చనిపోతూ కూడా అతను మరణ వాంగ్మూలం ఒకసారి వింటే నీకు క్లారిటీ వచ్చింది, ఎందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పేసి. 10వ తరగతి పిల్లోడే వెళ్ళింది స్కూల్కే. మరి దానికి సమాధానం ఎందుకు చెప్పట్లా? దాని గురించి ఇప్పుడు గురించి ఎవడో మాట్లాడ్డా. మొన్న వెంకటరెడ్డి గారు అనుకుంటా, అమర్నాథ్ గౌడ్ ఆడికి విక్రింపులు ఎక్కువ, ఆడికి
ఏదైనా మాట్లాడితే ఎటకారంగా మాట్లాడదామని చెప్పి అనుకుంటాడు. అమర్నాథ్ గౌడ్ అంటున్నారు. వాళ్ళకి ఏదో వ్యక్తిగత కక్షలు ఉన్నాయట. అంటే 10వ తరగతి చదివే పిల్లోడికి వ్యక్తిగత కక్షలు ఉంటాయా? ఇవాళ ఇక్కడ 10వ తరగతి విద్యార్థి గురించి మీరు మాట్లాడుతున్నారు, మీకు కాదనట్లేదు. మేమేమీ కప్పుపుచ్చుకోవాలనే ప్రయత్నాలు చేయట్లేదు, ఉన్నట్టుగానే చెప్తాం. మరి మీ హయాంలో జరిగిన వాటికి కూడా సమాధానం చెప్పాలి కదా, ఎవరు బాధ్యత? మరి దానికే సమాధానం చెప్తారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాల అలా ఉన్నాయండి, అవి పడిపోతున్నాయండి, ఈ పడిపోతున్నాయని మాట్లాడి మీరు మరి నాడు నేడు కార్యక్రమం గురించి గొప్పగా చెప్తారు కదా, స్కూల్స్ అన్నింటినీ కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన అంటారు కదా. మరి ఏమైంది, ఎందుకు చేయలేదు? మీరు చేయలేదు, తినేసారు, అంతేనా? ఇంకా చెప్పుకుంటా పోతే అలా చాలా ఉన్నాయి. రీసెంట్గా జరిగింది ఇంకొక సంఘటన. శ్రీకాకుళానికి సంబంధించిన దానయ్య సిద్ధిరప్పలరాజు కొడుకు బండితో గుద్ది చంపేశాడు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమని మాట్లాడాడు? 18 ఏళ్ళ చిన్న పిల్లోడు అండి, బండితో గుద్దేసాడు, కారు కూడా కాదు, బండితో గుద్దితే ఆ పేన పుట్టుకుని పోయింది. ఎలాగ 45 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకెంతకాలం బతికేస్తారులే, ఆ కాలం బతకడమే ఎక్కువ, గుద్ది చంపైతే మటర్ కేసు పెట్టి లోపలేశారని చెప్పేసి అని సమర్థిస్తున్నారు. మరి ఆ దానయ్య కుటుంబ సభ్యులాగా ఆ దానయ్య పిల్లలను చూసావా? వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ పిల్లలను చూసావా? చిన్న చిన్న పిల్లలు, కనీసం తినడానికి తిండి లేదు. ఇవాళ విద్యార్థుల గురించి, చిన్న చిన్న పిల్లల గురించి ఎంత బాధపడిపోయి మీరు మరి దానయ్య కుటుంబ సభ్యుల గురించి, దానయ్య పిల్లల గురించి కనీసం ఎందుకు మాట్లాడట్లేదండి? దానయ్య కుటుంబ సభ్యులు, ఆయన భార్య, వాళ్ళ అమ్మగారు ఇద్దరు మహిళలే కదా. మీరు ఎక్కడికైనా ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగితే మీరు చూడలేరు కదా. మరి ఇద్దరు మహిళలు రోడ్డు మీద పడ్డారు. చెట్టు అంత కొడుకు పోయాడని చెప్పేసి తల్లి బాధపడుతుంది, కట్టుకున్న భర్త పోయాడని చెప్పేసి కట్టుకున్న భార్య బాధపడుతుంది, ఆవిడ బాధపడుతుంది. వాళ్ళిద్దరూ మహిళలే, వాళ్ళిద్దరికీ మీ పార్టీ అన్యాయం చేసింది. కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేదు. మరి వెళ్ళొచ్చు కదా, పరామర్శించవచ్చు కదా. ఏ శ్యామలా వెళ్ళి ఒక 50,000 1 లక్ష రూపాయలు ఇచ్చి రావచ్చుగా. మనం మాట్లాడితే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ ఫోన్లు చేసేసి పరామర్శిస్తామని చెప్పేసి నటించేస్తాం కదా. మళ్ళీ ఇంకొకటి వీడియో తీయాలా? వీడియో తీసిన తర్వాత మన సోషల్ మీడియా అధికారిక పేజీలో శ్యామలమ్మ మళ్ళీ మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎలివేషన్ అన్నమాట. మన బతుకంతా ఎలివేషన్ దగ్గర ఆగిపోయింది. పట్టుమని మన చేతిలోంచి మన పార్టీ తరఫున ఇప్పటి వరకు ఇవాళ వరకు 10 రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్టు ఏ కార్యకర్తకే చూడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకి, మాకు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో లేదంటే సామాన్య ప్రజలకో కాదు, మీకోసం పనిచేసిన మీ కార్యకర్తలకైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటికొచ్చి 10 రూపాయలు దానం చేసినట్టు నేను చూడలేదు. ఆర్థిక సహాయం చేసినట్టు ఇప్పటికొచ్చి నేను చూడలే. చేయొచ్చు కదా. పైగా ఏదో సమర్థింపు ఒకటి. మరి మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనికి మళ్ళీ పేర్లు పెట్టడం అవే వద్దు. ఎప్పుడు కూడా మన స్థాయికి తగ్గ మాటలు విమర్శించవచ్చు, రాజకీయంగా విమర్శించకూడదు అని అనట్లేదు. కానీ పేర్లు పెట్టే అంత బతుకు మనది కాదు. మన బతుకే ఒక దరిద్రం. చెప్పుకుంటా పోతే మన బతుకు గురించి ఏదో దరిద్రం కూడాను. అలాంటిది